హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వినీరం డైరెక్షన్స్. నేను మీ త్రివేణి. అందరికీ వరలక్ష్మి పూజ రోజుని ఇటువంటి బొమ్మ పెట్టుకోవాలని అనిపిస్తుంది కదా. విగ్రహం చేయగలమా మనం అనుకుంటారు చాలామంది. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. ఎప్పుడు కూడా బాగా క్రిటికల్గా అది చేసుకోను. నేను ఎలా చేస్తానన్నది మీరు పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా సింపుల్గా చేసుకొని అందంగా పెట్టుకోవచ్చు. అమ్మవారిని మనం మన చేతులతో చేసుకొని ఎలా పెట్టుకున్నా కూడా అందంగానే కనిపిస్తారు. చాలా ఈజీ, స్టెప్ బై స్టెప్ నేను చాలా సింపుల్గా చూపించాను. చూస్తూ ఉండండి. వీడియో మాత్రం ఫుల్గా చూసి కమెంట్స్ చేయండి ఎలా ఉందో. స్కిప్ చేయొద్దు, స్కిప్ చేస్తే అర్థం కాదు. ఓకేనా. శారీని ఇలా మధ్యలోకి మడత పెట్టుకొని ఇలా మనకి ఫస్ట్ పళ్ళు పార్ట్ నేను మడత పెట్టుకొని క్లిప్ పెట్టేసుకున్నాను. తర్వాత మిగతాదంతా కూడా పిల్స్ పెట్టుకుంటాం కదా, మనం కుర్చీలు పెట్టుకుంటాం కదా, అలా కుర్చీలు పెట్టుకున్నాను. కొంచెం కొత్త శారీ అండ్ కొంచెం సిల్క్ శారీ అనమాట. ఇది కొంచెం జారిపోతుంది, అందుకని జాగ్రత్తగా పెట్టుకున్నాను. తర్వాత ఏం చేశానంటే మడతలు అలా ఉండడం కోసం, చక్కగా నిలబడడం కోసం ఒక్కసారి ఇస్త్రీ చేసేసాను అనమాట. పైన ప్రెస్ చేసేసాను. అలా ఇస్త్రీ చేసుకోవడం వల్ల చక్కగా అన్నీ అలా కుర్చీలన్నీ అందంగా కనిపిస్తాయి అనమాట. అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు అందంగా ఉంటాయి. మీరు కూడా ఇస్త్రీ చేసుకొని పెట్టుకోండి అన్నీ మడత పెట్టేసిన తర్వాత. ఓకేనా. నేను రైస్ తీసుకున్నాను వెయిట్ కోసం అని చెప్పి. కింద డబ్బాలో వెయిట్ ఉంటేనే కొంచెం నిలబడుతుంది, లేదంటే ఊగిపోతూ ఉంటుంది. అందుకని దాంట్లో కొంచెం బియ్యం పోసుకున్నాను. కింద మనం పెట్టాం కదా ఇందాక కుర్చీల దగ్గర క్లిప్పులు పెట్టాం కదా, అవి మాత్రం తీసేసుకొని పైన ఉన్న క్లిప్ మాత్రం ఉంచుకోండి. కుర్చీలు జారిపోకుండా చక్కగా ఉంటాయి. నాకు నచ్చినట్టుగా నేను సింపుల్గానే చేసుకుంటాను. అందుకని చెప్పాను కదా, సగం కొంచెం డబ్బాలోకి పెట్టేసి మిగతాది చుట్టూ కుర్చీలు అరేంజ్ చేసేసాను. పైన అమ్మవారికి ఫేస్ పెడతాం కదా, ఆ బిందెలో కొంచెం రైస్ పోసుకొని కొంచెం తులసి పెట్టుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షింతలు వేసుకున్నాను. మంచిదని చెప్తారు కదా, అందుకని వేసాను అనమాట. చేతుల కోసం అని చెప్పి చిన్న స్టిక్ ఉంటుంది నా దగ్గర, అది కూడా కట్టేశాను. ఇప్పుడు మనం బ్లౌజ్ పీస్ ఉంటుంది కదా, శారీలో వచ్చిన బ్లౌజ్ పీసు, దాన్ని అరేంజ్ చేసేసుకొని వెనకాల జస్ట్ పిన్ చేసుకుంటే సరిపోతుంది. తర్వాత పళ్ళు పాటు నేను చిన్న బొమ్మ చేస్తున్నాను కాబట్టి చాలా సన్నగా పెట్టాను అనమాట మడతలు. మీరు ఒకవేళ పెద్దగా చేసుకోవాలి, స్టాచ్యూ లాగా పెద్దగా ఉండాలి నాకు అనుకుంటే కొంచెం పళ్ళు పెద్దగా పెట్టుకుంటే, ఇష్టపడితే పెద్దగా పెట్టుకోండి, ప్రాబ్లం ఏమీ లేదు. నాకు చిన్నగా కావాలి కాబట్టి ఆ సన్నగా మడత పెట్టి ఇస్త్రీ చేశాను. అలా నిలబడింది అనమాట చక్కగాను. అరేంజ్ చేసేటప్పుడు మాత్రం కొన్ని మిస్టేక్స్ అవుతూనే ఉంటాయండి, భయపడొద్దు. చాలా ఈజీగా చేసేసుకోవచ్చు మనం. ఎలాగా అంటే చూస్తూ చేసేసుకున్నా కూడా ఇంకా సింపుల్. మీరు వీడియో చూస్తూ చేసేసుకోండి, చాలా ఈజీగా అయిపోతుంది. అన్ని కుర్చీలన్నీ మడత పెట్టుకొని ఒక్కసారి ఇస్త్రీ చేసుకున్నారంటే చక్కగా నిలబడతాయి, జారిపోకుండా ఉంటాయి. అవన్నీ అరేంజ్ చేసుకున్న తర్వాత అమ్మవారికి ఒక కొబ్బరికాయ పెట్టి ఫేస్కి సరిపడగా చిన్న కొబ్బరికాయ తీసుకున్నాను, పెట్టేసి ఫేస్ కూడా కట్టేశాను. జ్యువెలరీస్ మన దగ్గర ఏది ఉంటే అది పెట్టుకోవచ్చండి. పర్టికులర్గా కాస్ట్లీగా పెట్టాలి అది అన్నది ఏమీ లేదు. అమ్మవారికి ఏది పెట్టినా అందంగా కనిపిస్తుంది. సో మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది పెట్టుకొని అందంగా అలంకరణ చేసుకోండి. వరలక్ష్మి పూజని మనస్ఫూర్తిగా ఆనందంగా చేసుకుంటే అది చాలా తృప్తి అండి. మన చేతులతో చేసామంటే ఇంకా ఆనందం కదా. సో ఐడియల్ చేసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు ఇలా చేసుకొని పెట్టుకోండి. మన ఛానల్లో ఇంకా ట్రావెల్ వీడియోస్, కుకింగ్ వీడియోస్, చాలా వీడియోస్ ఉన్నాయి. చాలా మంచి మంచి వీడియోస్ అన్నీ ఉన్నాయి. మీకు నచ్చితే కనుక దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది చూస్తున్నారు. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఈ విగ్రహం ఎలా అనిపించిందో మీరు కూడా కమెంట్ చేయండి. అమ్మవారికి జడ లేకపోతే ఎలా చూడండి, ఆ జడ పెట్టగానే ఎంత అందం వచ్చిందో కదా. అందంగా జడ కూడా పెట్టేశాను. అలంకరణ పూర్తి అయిపోయిన తర్వాత అమ్మవారిని చూస్తే నా దిష్టి తగిలిలా ఉందన్నమాట. మీరు కూడా వరలక్ష్మి పూజ మంచిగా చేసుకోండి. ఐడల్ని అందంగా డెకరేషన్ చేసుకోండి. నా వీడియోస్ చూసి కమెంట్స్ చేయండి, ఎలా ఉంది, బాగుందా, బాగోలేదా, కమెంట్స్ చేయండి తప్పకుండా, మర్చిపోవద్దు. మన ఛానల్కి సపోర్ట్ చేస్తున్న ఫ్రెండ్స్ అందరు కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీరు ఇచ్చే లైక్స్, మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా సంతోషం మీరు ఇచ్చే సపోర్ట్కి. ఇంకా మంచి మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. కమెంట్స్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ ఫ్రెండ్స్.